1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, హస్బెండ్స్ గురించి మాట్లాడుకుంటే భర్తలు వాళ్ళ చిరునవ్వు వెనకాల చాలా బాధ ఉంటుందంట. అంటే ఫ్యామిలీ కోసం వాళ్ళు అన్ని కూడా లోపల దాచుకొని, లోపల బాధ ఉన్నా కష్టం ఉన్నా కూడా ఫ్యామిలీ కోసం, ఆ భార్య కోసమో పిల్లల కోసమో కుటుంబం కోసం బయటికి నవ్వుతూ ఉంటారు అని చెప్పేసి అంటే ఉంటారంటే ఉన్నారు కూడా చాలా మంది. అంటే కొంతమంది భర్తలు వేరే కేటగిరీ అనుకోండి, అని కొంతమంది నిజంగా అలా ఉన్నారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే మరి అలా గనక వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి మానసిక ఒత్తిడి కానీ, అంటే బయటకు వాళ్ళు రివీల్ చేసుకోలేకపోతే వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు, మరి ఫ్యామిలీ ఎలా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, అసలు హస్బెండ్ బాధని మరి ఫ్యామిలీ గుర్తిస్తుందా, ఇంటి ఎవరైతే ఉంటారో పిల్లలు కానీ మా భార్య కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ వాళ్ళు గుర్తిస్తున్నారా అతని బాధ అంటే ఒకసారి. కొంతమంది ఉన్నారు, ఒక 20%. మిగతా 20 కూడా లేరేమో, ఇంకా తక్కువ ఉంటారు. వీళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి కొంచెము పద్ధతిగా పెరిగిన వాళ్ళు, కొంచెం ఏదొచ్చినా ఎందుకులే అందరికీ చెప్పుకోవడం అనే ఇదిలో పెరిగిన వాళ్ళు ఉంటారు. ఏ కష్టమైనా మనమే భరించాలి, కానీ ఎదుటివాడికి చెప్తే వాళ్ళు ఏమన్నా ఆరుస్తారా తీరుస్తారా కదా, అది కూడా కరెక్టే. ఏదొచ్చినా మనమే చూసుకోవాలి కదా. బంధువులు కూడా అవసరం వచ్చింది కష్టం వచ్చింది అంటే అయ్యో అలాగా అంటారే కానీ ఎవరో వచ్చి ఎటువంటి సహాయం చెయ్యరు. మరీ నోరి పెరిగితే కూడా మేమే కష్టపడుతున్నాం, మేమేం చేయగలం అంటారు. రెండోసారి పలకటం మానేస్తారు, ఫోన్ చేసి ఎత్తటం మానేస్తారు, అలా అనమాట. కాబట్టి చెప్తే ప్రయోజనం ఏముంది, వేస్ట్ అనుకుని వాళ్ళే అన్నీ భరిస్తూ ఉంటారు. ఏదన్నా ఇంట్లో ఏదైనా ఒక డబ్బు విషయం అయితే కానీ, ఒక అప్పు చేసే విషయం కానీ, అప్పు తీర్చే విషయం కానీ, లేదా ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, ఇంట్లో పిల్లల చదువులే కావచ్చు, పెళ్లి సంబంధాలే కావచ్చు, అంటే ఏజ్ వైజ్గా అనమాట, ఏ వయసుకి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పరు. అదొకటే కాదు నవీన, ఇప్పుడు నేను మీ వల్ల ఇబ్బంది పడ్డా, బాధ కలిగింది, అనాలనిపిస్తుంది, నవీన నన్ను హర్ట్ చేసావు అని అనాలనిపిస్తుంది, కానీ అనలేను. తనేం ఫీల్ అవుతుందో, అసలు నేనేమన్నా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానా తనని. కాబట్టి నేను లోపల మదన పడుతూ ఉంటాను, అది బయట పడను. అప్పుడు ఎవరికి తెలీదు, నేను దేనికి పైకి చిరునవ్వుతూనే ఉంటాను నవీనతో. ఫర్ ఎగ్జాంపుల్ నవీన అంటే నవీన కాదు, మరి అప్పుడు మీకు అర్థం కాదు కదా. నాలో నేనే లోపల ఉంటుంది ఇన్నర్ ఫేస్, ఇన్నర్ వాయిస్. పైకి నేను ఈ ఫేస్ నవ్వుతూనే ఉంటుంది, ఏమీ పట్టించుకున్నట్టుగా కూడా ఉండదు. అది లోపలే అది పోదు, అది ప్రతిరోజు గుర్తొస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు జరిగిందా, ఇలా జరగకుండా ఉండే బాగుండు అని మదన పడుతూ ఉంటాం. అది మంచిది కాదు, అసలు హెల్త్కి మంచిది కాదు. అది ఎదుటి వాళ్ళకి తెలీదు. అది ఏంటంటే ఇంకొకటి, ఇంట్లో భార్యకు కూడా చెప్పరు, వాళ్ళే బాధపడుతూ ఉంటారని మీరు అన్నారు కదా, అర్థం చేసుకోరు అన్నారు కదా మీరు. అసలు ఎందుకు అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను, లోపల నేను మదన పడుతున్నాను, కానీ నేను నవీనతో చెప్తే అది కాదని నవీన క్లియర్ చేస్తుంది కదా. అంత సులువైన మార్గం పక్కన పెట్టుకుని నేను పాపం తను బాధపడుతుందేమో, అసలు తను ఏమని ఒకవేళ నెగిటివ్ సమాధానం చెప్తుందేమో, ఎలా ఆలోచించుకుంటూ లోపల మదన పడుతున్నాను నేను కదా. చెప్తే క్లియర్ అవుతుంది కదా. అదే ఇక్కడ కూడా భార్యాభర్తలు ఇలా సమస్య వచ్చిందని భార్య ఉన్నది దేనికి, భర్త ఉన్నది దేనికి, ఇందాకే మనం మాట్లాడుకున్నాం, కోఆర్డినేషన్ ఉండాలి కదా. ఒకరినొకళ్ళు చెప్పుకోవాలి, కష్ట సుఖాలు సుఖ దుఃఖాలు ఎన్నో అంటారు. తోడు నీడ అంటే ఇదే కదా. తోడుగా ఉన్నప్పుడు తోడుకి చెప్పాలి కదా. ఇప్పుడు ఆ సమస్య తనదొక్కటే కాదు, ఇంటిది కదా. ఇంటి సమస్య అయినప్పుడు భార్యతో షేర్ చేయాలిగా. ఎదిగిన పిల్లలు ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేయాలి కదా. ఎందుకు చెప్పరు మరి? అక్కడ ఏమంటారంటే పాపం మగవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, నేను కాదనట్లేదు, దానికి నేను చెప్తున్నది ఒక రెమెడీ చెప్తున్నా. మీరు ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉన్నా, మీ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నా, మీ భార్య, ముఖ్యంగా భార్య మీ తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, ఏదో పక్కకు ఉన్నారు, వాళ్ళు ఏదో ప్రశాంతంగా మొదదని టీవీ చూసుకుంటారు కదా. వాళ్ళ జోలికి వెళ్ళకండి. వాళ్ళు అడిగినా ఏం లేదు అని వాళ్ళతో అనొచ్చు. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలతో కూడా కొంచెం అవాయిడ్ చేయొచ్చు బహుశా, కానీ భార్యతో 100% అవాయిడ్ చేయాల్సినది కాదు. ఇది ఇంటి సమస్య కాబట్టి ఇద్దరు సమానంగా మొయ్యాలి. కాబట్టి ఇప్పుడు బండికి 2 చక్రాలు అన్నప్పుడు ఒక చక్రం ఒరిగితే ఒక చక్రం పోదు. కాబట్టి మీరొక్కళ్ళే బాధపడితే ప్రయోజనం ఏముండదు. ఆవిడకి కూడా చెప్తే మీ బాధ కొంత తీరుతుంది, కొంత ఉపాయం కూడా ఆవిడ చెప్పగలుగుతుంది కదా. ఎందుకంటే మేడం, ఈ మధ్యకాలం చాలా ఇన్సిడెంట్స్ చూసాము, ఇంట్లో అదే అప్పుల పాలైపోయాయని చెప్పేసి. మీరు ఆ వార్త చూసారో లేదో, రీసెంట్ గా జరిగింది కూడా. తండ్రి పిల్లల్ని బయటకని తీసుకుని వెళ్ళేసి ఆ పిల్లల్ని చంపేసి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. అంటే కుటుంబ బాధ్యతలు, కొంచెం ప్రెషర్ వల్ల, ఫినాన్షియల్ గా కానీ, ఒకళ్ళ వైఫ్ వల్ల కూడా సమస్యలు ఉంటే అది కూడా భరించలేక ఫ్రస్ట్రేట్ అయిపోయి విసిగిపోయి చనిపోయిన భర్తలు చాలా మంది ఉన్నారు.
అంటే ఫ్యామిలీ బాధ్యతలు, ఈ స్ట్రెస్ వీటి వల్ల అంటే హస్బెండ్స్ మనసులపై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే? అవును, ఈ సందర్భాలు ఎలా ఉంటాయంటే భార్యకి చెప్పిన ప్రయోజనం ఏముంది? ఇప్పుడు 1,00,000 రూపాయలు అప్పు ఉంది, 10 లక్షలు అప్పు ఉంది. ఆవిడ ఏం చేస్తుంది? బాధపడి అయ్యో అని ఓదార్స్తుంది తప్ప ఒకవేళ తనైతే తీసుకురాలేదు. కాబట్టి ఇవన్నీ చెప్తే అసలు ఫ్యామిలీ ఏమైపోతుందో, ఫ్యామిలీ ఏమనుకుంటారో, ఇలాంటి ఆలోచనలతోటి నేను చనిపోతే అప్పులోళ్ళు రారు అనుకుని వాళ్ళు ఆ పని కూడా చేస్తున్నారు. అట్లా అదే నేను చెప్తుంది, అది తప్పు. ఏదైనా షేర్ చేసుకుంటే ఉపాయం అనేది లభిస్తుంది, వాళ్ళకి కొంచెం మనశ్శాంతి, స్వాంతన కూడా లభిస్తుంది. ఒక కష్టాన్ని షేర్ చేసుకుంటే చాలా ఓదార్పు, స్వాంతన లభిస్తుంది. దాంతో బ్రెయిన్ పనిచేస్తుంది, మనం ఆలోచించగలుగుతాం. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది కదా, మరి అది పరిష్కారం వెతకాలి. కానీ చనిపోవడం పరిష్కారం కాదు కదా. చనిపోతే ఏమవుతుందో తెలుసా? భార్యకి చుట్టుకుంటాయి అవన్నీ. అప్పుడు ఆ భార్య ఎక్కడికి వెళ్ళి అప్పులోళ్ళు రావటం మానేస్తారా? ఏమ్మా మీ ఆయన అప్పు చేసి వెళ్ళిపోయాడు, మరి తీర్చాలి, లేకపోతే సొంత ఇల్లు అయితే దాన్ని జప్తు చేసుకుంటాము అని రకరకాలుగా మాట్లాడతారు కదా. మరి అప్పుడు ఆవిడ వెర్రిమొహం వేసి నుంచోవాలి, ఆవిడకి ఏం తెలీదు. కాబట్టి ఆవిడకి అన్ని చెప్పాల్సిందే. మీ బాధని షేర్ చేసుకోండి. మగవాళ్ళకి నేను చెప్తున్నా, మీరు నిజంగానే భార్య అమాయకురాలు, ఆవిడకి ఏం తెలియదు, చదువు సంజలు అట్టే లేవు, లోకజ్ఞానం కూడా అట్టే లేదు, ఇంత డబ్బు ఆవిడ ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడుతుంది, ఆవిడకి సమస్యలన్నీ పెట్టడం ఎందుకు, నేనే లేకుండా పోతే అప్పులోళ్ళు రాకుండా ఉంటారు, ఇలాంటి తప్పు ఆలోచనలో చాలా మంది ఉంటున్నారు. అలా ఉండకండి. మీకు ఎవరు లేరని ఎందుకు బాధపడతారు? మీ అయినటువంటి మీ తల్లిదండ్రులు, మీ భార్య, మీ సొంత సంతానం ఇంతమంది ఉన్నప్పుడు మీరు ఒక్కళ్ళే ఎందుకు బాధపడతారు? బాధపడద్దు. కాబట్టి దీనికంటే ముందు ఏంటంటే, ఒక అప్పులనే కాదు, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఏ సమస్య అయినా సరే మీరు మీదకి వచ్చే వరకు ఉండకుండా ఇంట్లో వాళ్ళతో సంప్రదించుకోవడం అనేది మంచిది. ఒక అప్పుకి వెళ్ళే ముందు కూడా ఇంట్లో వాళ్ళతో సంప్రదించడం మంచిది. ఎందుకనంటే ఇప్పుడు అప్పులు ఎప్పుడు చేస్తారు? కాలేజ్ ఫీజులు, పెద్ద చదువులకి కట్టాల్సి వచ్చినప్పుడు డబ్బు, పెళ్లిళ్ళు చేయాల్సి వచ్చినప్పుడు, ఇందాక మీరు అన్నారు కట్న కానుకలు, ఇలాంటి సందర్భాల్లో డబ్బు అవసరాలు పడతాయి. ఉన్న పొలాలు, భూములు, ఇల్లు అమ్ముకోవడాలు, అవి కూడా కుదరకపోతే, అవి లేకపోతే అప్పులకి వెళ్ళడాలు, ఇలా నువ్వు అప్పుకి వెళ్తున్నప్పుడు ఇంట్లో చెప్పాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా నవీన? ఇంట్లో అందరూ కూర్చొని ఈ పని వద్దు, ఈ పని వద్దు, మనం ఇలా వెళ్దాం అనే ఒక సజెషన్స్ వస్తాయి. డిస్కస్ చేయాలి. ఇప్పుడు యూత్ పిల్లలు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, మనం ఉన్న దాంట్లోనే సింపుల్గా మ్యారేజెస్ చేసుకుందాము, అందరినీ పిలిచి లక్షలు ఖర్చు పెట్టి భూములు అమ్మి పెళ్లి చేయొద్దు, ఆ భూమి ఉంటే మనం అక్కడ పెళ్లి పందిరేసి అక్కడే పెళ్లి చేసుకుందాము అని పిల్లలు కూడా సలహా ఇస్తున్నారు. పిల్లలే మరి పిల్లలు అంత చక్కగా సలహాలు ఇస్తున్నందుకు, అంత మంచిగా వాళ్ళు తయారవుతున్నప్పుడు పిల్లలతో ఎందుకు షేర్ చేసుకోరు? మీరే మీ మీద వేసుకుని, అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఉంటుంది, నేను మగాడిని, నేను పురుషుణ్ణి, నేను యజమాని, నేను భర్తని, పెద్దవాడిని, నేను వాళ్ళకి షేర్ చేసుకోవడం ఏంటి, నేను వాళ్ళకి చెప్పడం ఏంటి అనే ఒక ఈగోతో వాళ్ళు ఇలా చేస్తున్నారు. కాబట్టి ఈగోస్ పోకండి, ఫ్యామిలీస్ మధ్యలో ఈగోస్ పోకండి, ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా షేర్ చేసుకుని పరిష్కారం తీసుకోండి. థ్యాంక్ యూ.